మన రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత 30 నుంచి 40 రోజులుగా మైనర్ బాలికల మీద జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తూనే ఉన్నాం. విజయనగరం కావచ్చు, గుంటూరు కావచ్చు, నంద్యాల కావచ్చు, అన్ని చోట్ల జరుగుతూనే ఉన్నాయి. నంద్యాలలో జరిగిన సంఘటన అయితే ఆ పాప మృతదేహం కూడా ఇంకా పోలీసులు కనుగొనలేకపోయారు. కానీ ఇలాంటి సంఘటన తిరుపతిలో కూడా జరిగింది. ఒక పాపకి తినుబండారాల ఆశ చూపి ఆ పాపను ఘోరంగా రేప్ చేసి చంపేశారు. ఇదేంటి సమాజం ఈ విధంగా తయారైంది? అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది, పోలీసులు ఏం చేస్తున్నారు అంటే ఇలాంటి సంఘటనలు చేయటానిక ప్రభుత్వం ఏర్పాటు చేసింది? ప్రజలు వారికి అధికారం ఇచ్చింది ఎందుకైనా? మైనర్ బాలికలను చంపడం ఏంటి? అసలు దీని మీద కనీసం మానవ సంఘాలు కానీ, మహిళా సంఘాలు కానీ, ప్రజలు కానీ నోరు మెదపడం లేదు. మరి ప్రభుత్వానికి భయపడే నోరు మెదపడం లేదా, లేకపోతే మన పిల్లలు కాదు అని చెప్పి నోరు మెదపడం